వెల్కమ్ టు S4 మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ కనుమూరు లక్ష్మి గారు ఉన్నారు. ఆవిడ మాటల్లో తెలుసుకుందాం తానా కాన్ఫరెన్స్ గురించి. రియల్లీ వండర్ఫుల్ అండి. నేనైతే లాస్ట్ టైం తానాకు వద్దాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ రాలేకపోయాను. సో ఇక్కడే ఉన్నారు మా కో బ్రదర్ కూడా. గతంలో అనుకున్నది కుదరలేదు, బట్ ఇప్పుడు రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ 77 అంటే మేబీ ద బర్త్ ఇయర్ ఆఫ్ మైన్. ఆ పీరియడ్లో ఇది ఫామ్ అయింది అంటే చాలా క్రెడిట్. సో కాదండి, సో ఇది చెప్పకూడదేమో కానీ చెప్పేశాను. అది ఇంకొకటి రిమెంబరెన్స్ తెలుసా అండి, దివిసీమ తుఫాన్ వచ్చింది అని అంటారు. సైక్లోన్ వచ్చిన టైంలో పుట్టారమ్మా అనేవాళ్ళు మమ్మీ వాళ్ళు. సో అదే టైంలో ఇది ఫామ్ అవడం అనేది అసలు వెరీ వండర్ఫుల్ థింగ్ అండి. సో అంత పాస్ట్ అంటే మన పీపుల్ మన యొక్క చరిత్రని దేశాంతరాలు, ఖండాంతరాలు, సప్త సముద్రాలు దాటి ఇక్కడ మనం ఆ రోజు నుంచి ఇప్పటికి కూడా రూట్స్ మన బీజాలను వేసాం అనేది సార్ మరి క్రెడిట్ గోస్ టు ఎన్టీఆర్ గారండి. పెద్ద ఎన్టీఆర్ గారికి మనం స్పెషల్ గ్రాటిట్యూడ్ చెప్పాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుడి సత్తాని ప్రపంచానికి గర్వంగా చాటి చెప్పారు. అప్పట్లో స్వామి వివేకానంద సోదర మనలారా అని ప్రపంచ మహాసభల్లో అన్నట్లు. తర్వాత మన తెలుగుడి యొక్క ఘనతను తీసుకొచ్చింది మాత్రం మన స్వర్గీయ ఆయన నందమూరి తారక రామారావు గారు. సో అదే బాటలో మనందరం కూడా చాలా ఈ రోజుకి కూడా రియలిస్టిక్గా ఫ్యాంటాస్టిక్గా నడుస్తున్నాము అని అంటే తానాకి ఉన్న క్రెడిట్, అంత క్రెడిబిలిటీ ఉంది. ఆ తెలుగు భాష యొక్క గొప్పదనం అలాంటిది. దాన్ని పోగొట్టుకోకుండా ఇక్కడ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో మన ప్రవాసాంధ్రులు అందరూ కూడా దాన్ని చాలా చక్కగా ఇంత రూట్స్ని ఇంకా దానికి వేస్తూ ఆ వేర్లన్నిటిని కాపాడుతూ ఇంకా పుష్పించేలాగా చేస్తున్నారు. పీపుల్ అందరికీ చాలా దగ్గరగా అయ్యేలాగా ఆ పీపుల్లో ఉన్న కల్చర్ని రియల్లీ నిన్న వండర్ఫుల్ ½ అన్ అవర్ 45 minutes ఒక ప్రోగ్రామ్ జరిగిందండి. సో ఇండియన్ టోటల్ కల్చర్ని ఒక్కసారి అలా ఎగ్జిబిట్ చేయడం ఉంది. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మన భారతదేశం. ఎక్కడికి వెళ్ళినా మీరు ఖండాంతరాలు తిరిగినా ఇది కనిపించదు. ఆ కళలన్నింటినీ ఒక్కసారి అక్కడ చూపించారు. అది బ్లింక్ ఆఫ్ సెకండ్స్ ఒక్కసారి సో డ్రాప్స్ వచ్చాయన్నమాట కళలో. అంత చక్కటి కల్చర్ కలిగిన మన దేశంలో పుట్టడం మన అందరూ అదృష్టం. అలాంటి తానా ప్రోగ్రామ్స్ని వీళ్ళందరూ కలిసి ఇక్కడ మాలాంటి వారందరినీ కూడా ఇక్కడికి రప్పించేలా చేయడం, వీళ్ళందరికీ క్రెడిట్ గోస్ టు ఆల్ ద ఎన్ఆర్ఐ పీపుల్ అండి. నర్సరావుపేట ఐరన్ లేడీ అంటుంటారు మిమ్మల్ని అందరూ లక్ష్మి గారు. సో మీరు అక్కడ మహిళా కార్యక్రమాలు అలాంటివి చేపడుతున్నారు? రెగ్యులర్గా అండి. ఇప్పుడు ప్రోగ్రామ్స్ అనే కంటే కూడా మేము లైవ్లో ఫైటర్స్గా ఉన్నది మాత్రం లాస్ట్ 5 years అండి. ఒక నరకాసురుడి వదలాగా నిత్యం అనమాట ఫైటర్స్ లాగా ఎట్లా చేసామో తెలీదు. ప్రతిరోజు మేము మాతో ఫైట్ చేసుకున్నాం.